పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ శ్రావ్య. లాస్ట్ ఎపిసోడ్లో మనం మెడికల్ కోడింగ్ గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనతో పాటు మెడికల్ కోడింగ్ ఎక్స్పర్ట్ డాక్టర్ కే దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం చాలా డీటెయిల్స్ తెలుసుకున్నాం మెడికల్ కోడింగ్ గురించి. సో ఈరోజు సిపిసి ఎగ్జామ్ గురించి ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఓపెన్ బుక్ ప్యాటర్న్ అని చెప్పారు. సో ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి, వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మీకు ఈ బోర్డ్ని యూజ్ చేసి ఇక్కడ ఈ బుక్స్ యూజ్ చేసి మీకు చెప్పడం జరుగుతుందండి. మీరు కూడా నేర్చుకోండి దీన్ని యూజ్ చేసి. షూర్ సార్. లాస్ట్ టాపిక్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే అసలు వాట్ ఈజ్ ఆర్సిఎం సైకిల్ అని నేర్చుకున్నాము. ఈ అసలు మెడికల్ కోడింగ్ అనేది ఈ యొక్క ఆర్సిఎం సైకిల్లో ఎక్కడ ఏ స్టెప్ ఎక్కడ ఉంటున్నాయి, మెడికల్ కోడింగ్ అనేది ఆర్సిఎం సైకిల్ ఎక్కడుంది అనేది మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఈ వీడియోలో అసలు నెక్స్ట్ స్టెప్ ఒక ఆర్సిఎం సైకిల్ అయిపోయినాక మెడికల్ కోడింగ్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా ఉంటుంది, అసలు కోర్స్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, వాటి గురించి చూద్దాం. సో హియర్ these are the steps involved in the RCM cycle. In that our medical coding step is the fifth place. It mainly requires the medical record. That medical record was created by the physician. ఇంత ముందే చెప్పాము ఆర్సిఎం సైకిల్లో మెడికల్ కోడింగ్ అనే స్టెప్ అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉంటుంది. ఈ స్టెప్ మనం నేర్చుకోవడానికి దీంట్లో మెడికల్ కోడింగ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏమేమి చేయాలి అనేది ఇక్కడ చెప్పబడుతుంది. We already discussed clearly that medical record contains mainly 3 points. మెడికల్ రికార్డ్లో మెయిన్గా మనకి 3 పాయింట్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఆర్ ద 3 పాయింట్స్. ఫస్ట్ వన్ కండిషన్ ఆర్ డిసీజ్, సెకండ్ పాయింట్ ప్రొసీజర్ ఫర్ దట్ డిసీజ్, నెక్స్ట్ వన్ సప్లైస్ అండ్ మెటీరియల్స్. దీస్ ఆర్ ద 3 పాయింట్స్ మెయిన్లీ వి హ్యాడ్ ఇన్ ద మెడికల్ రికార్డ్. ఎందుకు అంటే ఒక మెడికల్ కోడర్గా మీరు మెయిన్గా పాయింట్అవుట్ చేయాల్సింది ఈ 3 కండిషన్స్నే. ఒక అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ సెక్షన్స్లో మనం మెయిన్గా ఈ 3 పాయింట్లు మనం ఫోకస్ చేయాలి. Next, so here our medical coder mainly responsibility is to code for these 3 conditions. If you want to be a medical coder, you should have certification from AAPC. Okay నండి, ఇక్కడ చూడండి రాశాను. మీకు ఒకవేళ సర్టిఫైడ్ మెడికల్ కోడర్గా కావాలి అంటే మీకు కావాల్సింది ఏఏపీసీ సర్టిఫికేషన్ అండి. క్లియర్గా చెప్తున్నానండి. ఏఏపీసీ బోర్డు అని ఉంటుందండి. ఆ ఏఏపీసీ బోర్డు నుంచి మాత్రమే మీరు సర్టిఫికేషన్ తీసుకోవాలి. అంటే సిపిసి చేయాలంటే ఏఏపీసీ, ఒకవేళ సిసిఎస్ అని ఇంకో ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని చేయాలన్నప్పుడు మీరు అహీమా బోర్డు అని ఉంటుందండి. ఆ అహీమా బోర్డు నుంచి మీరు సర్టిఫికేషన్ చేయాల్సి వస్తుంది. బట్ మీరు సిపిసి చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాను నేను, సిపిసి చేయాలన్నప్పుడు మీరు చేయాల్సింది ఏఏపీసీ బోర్డు నుంచి. ఓకేనండి. సిపిసి మీన్స్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. ఓకేనండి. సిపిసి మీన్స్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. ఇక్కడ ఎగ్జామ్కి కావాల్సిన రాశాను చూడండి. About the exam, see here, about the exam, this is an online mode exam. ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ మోడ్లో ఉంటుందండి. ఆన్లైన్ మోడ్ అంటే కంప్లీట్గా ఆన్లైన్ మోడ్లోనే, ఎటువంటి మాక్ టెస్ట్లు పేపర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. దిస్ ఎగ్జామ్ ఈజ్ కంప్లీట్లీ ఆన్లైన్ మోడ్. ఓపెన్ బుక్ ఎగ్జామ్. మీకు 3 బుక్స్ ఉంటాయని చెప్పాను. 3 కండిషన్స్కి 3 బుక్స్ ఇస్తారు. ఈ 3 బుక్స్ని మీరు ఓపెన్ చేసి రాయాలి ఎగ్జామ్లో. లేదంటే ఈ మధ్యలో ఈ బుక్ ఎగ్జామ్ అని కూడా వచ్చింది, ఈ బుక్ ప్యాటర్న్. సో అదైనా మీరు చేయొచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ అన్ 100 మార్క్స్ ఎగ్జామ్. మీకు 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందండి. 100 మార్క్స్కి దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ మెన్షన్ చేశానండి, దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. 100కి 100 పాజిటివ్ మార్క్స్ ఉంటాయి. దాంట్లో మీకు రావాల్సింది 70 మార్క్స్. పాస్ మార్క్ ఈజ్ 70 మార్క్స్ వస్తే పాస్, అంతే. ఇందులో హైయెస్ట్ గ్రేడ్ లేకపోతే లోయెస్ట్ గ్రేడ్లు అలాంటివి ఏమి ఉండవండి. ఏ గ్రేడ్, బి గ్రేడ్ లాంటివి. మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అది మాత్రం చూస్తారు ఇక్కడ. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ ద ఎగ్జామ్. ఎగ్జామ్కి అయితే ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. నెక్స్ట్, ఆల్ ఆర్ ఎంసీక్యూస్. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా 100కి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు పైన ఇచ్చిన క్వశ్చన్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలి 4 ఆప్షన్స్లో ఒకదానికి. నెక్స్ట్, ఇన్ సింగిల్ పేమెంట్ దే గివ్ 2 ఛాన్సెస్. అంటే ఒకవేళ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో ఒకవేళ పోయినప్పటికీ కూడా ఇంకొక అటెంప్ట్ ఉంటుంది. ఆ అటెంప్ట్లో మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్, సో నౌ ఆన్వర్డ్స్ వి లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద మెడికల్ కోడింగ్. ఇప్పటి నుంచి పాయింట్ టు పాయింట్ మెడికల్ కోడింగ్లో ఉండే పాయింట్ టు పాయింట్ని మనము నేర్చుకుందాము. In the second point, I clearly document it is an open book exam. So in this exam we mainly use 3 books. Those are ICD-NCM, CPT, HCPCS. ఇక్కడ సెకండ్ పాయింట్లో నేను మెన్షన్ చేసి చెప్పాను,
ఇందులో మెయిన్గా మనము 3 బుక్స్ వాడతాం. 3 కండిషన్స్ ఉన్నాయి. ఈ 3 కండిషన్స్కి మనం మెయిన్గా 3 బుక్స్ వాడతాం. ఆ 3 కండిషన్స్కి యూజ్ చేసే 3 బుక్స్ ఏంటంటే ICD-10CM, CPT అండ్ HCPCS. ఇక్కడ నేను ఒక ఫ్లో చార్ట్ రాయడం జరిగింది, చూడండి. దిస్ ఈజ్ ఎన్ మెడికల్ రికార్డ్. In this medical record, mainly we got 3 points. First one is the disease and conditions, procedures, supplies and materials. ఈ 3 పాయింట్స్కి ఏవైతే 3 పాయింట్స్ మనం మెడికల్ రికార్డ్లో క్యాప్చర్ చేయాలో ఆ 3 పాయింట్స్ పర్పస్లో మనం వాడేవి 3 బుక్స్. ఫస్ట్లో చూడండి, డిసీజెస్ అండ్ కండిషన్స్ కోసం వాడేది ICD-10CM. ICD-10CM అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th ఎడిషన్ క్లినికల్ మోడిఫికేషన్. దిస్ ఈస్ ద ICD-10CM మీనింగ్. నెక్స్ట్ CPT. CPT అనేది కరెంట్ ప్రొసీజరల్ టర్మినాలజీ. HCPCS అంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజరల్ కోడింగ్ సిస్టమ్. దీస్ ఆర్ ద మెయిన్లీ 3 books we mainly used in the CPC exam. ఎస్, ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫస్ట్ ఒక పర్సన్కి అపెండిసైటిస్ వచ్చిందనుకోండి. అపెండిసైటిస్ ఈజ్ ఏ కండిషన్. చూడండి, అపెండిసైటిస్ అని చెప్పాను. అపెండిసైటిస్ అంటే ఒక కండిషన్. అపెండిసైటిస్ అంటే ఏంటి? మన బాడీలో అపెండెక్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద అపెండెక్స్ ఈజ్ కాల్డ్ అపెండిసైటిస్. ఇక్కడ చూడండి, ఇది ఒక కండిషన్. అపెండిసైటిస్ అనేది ఒక కండిషన్. ఈ కండిషన్కి మనము కోడ్ చేసేది ICD-10CM నుంచి. ఎందుకంటే ఇందాక క్లియర్గా చెప్పాను, ICD మీన్స్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. అంటే ఇందులో డిసీజెస్ని కోడ్ చేస్తాం మనం. ఒక పేషెంట్కి ఎలాంటి కండిషన్, ఎలాంటి డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్ని కోడ్ చేసేది ICD-10CM నుంచి. ఆ డిసీజ్కి డాక్టర్ ఏం చేస్తున్నారు? ఒక ప్రొసీజర్ చేయొచ్చు, ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగా ఈ అపెండిసైటిస్కి డాక్టర్ ఏం చేస్తున్నారంట? ఫర్ దట్ కండిషన్ ఫిజిషియన్ పెర్ఫార్మ్స్ అపెండెక్టమీ. అపెండెక్టమీ అంటే ఏంటి? అపెండ్ అంటే అపెండెక్స్, ఎక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ అపెండెక్స్. అపెండెక్స్ని రిమూవ్ చేయడం అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇది ఒక సర్జికల్ ప్రొసీజర్. ఈ సర్జికల్ ప్రొసీజర్కి మనం కోడ్ చేసేది CPT బుక్ నుంచి. CPT అంటే కరెంట్ ప్రొసీజరల్ టర్మినాలజీ. ఆ పదంలోనే ఉంది ప్రొసీజర్స్. సో అన్ని ప్రొసీజర్స్ మనం ఈ బుక్ నుంచే కోడ్ చేస్తాం. నెక్స్ట్, ఈ బుక్లోని అంటే ఈ యొక్క ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు డాక్టరు ఇంజెక్షన్స్ వాడచ్చు, గ్రాఫ్ట్లు వాడచ్చు, సప్లైస్ అండ్ మెటీరియల్స్ ఏవైనా వాడచ్చు. వాటన్నిటికీ కోడ్ చేసేదే HCPCS బుక్ నుంచి. చూడండి, ఇక్కడ రాశాను. డ్యూరింగ్ సర్జరీ ఫిజిషియన్ మే యూజ్ డ్రెస్సింగ్ మెటీరియల్స్, మెడిసిన్స్, సర్జికల్ ఎక్విప్మెంట్స్. దోస్ ఆర్ కాల్డ్ సప్లైస్ అండ్ మెటీరియల్స్. వాటన్నిటిని కూడా సప్లైస్ అండ్ మెటీరియల్స్ అంటారు. ఆ సప్లైస్ అండ్ మెటీరియల్స్ని మనము ఈ యొక్క HCPCS బుక్ నుంచి, అంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజరల్ కోడింగ్ సిస్టమ్, ఈ బుక్ నుంచి మనం కోడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ యొక్క మెడికల్ రికార్డ్ని కోడ్ చేయడానికి మనకు మెయిన్గా 3 కండిషన్స్ని క్యాప్చర్ చేస్తున్నాము. ఫస్ట్ ది డిసీజ్ అండ్ కండిషన్స్, ప్రొసీజర్స్, సప్లైస్ అండ్ మెటీరియల్స్. ఈ మూడింటి కోసం మనం 3 బుక్స్ వాడుతున్నాము. ICD-10CM, CPT, HCPCS. ఈ 3 బుక్స్ని కూడా ఓపెన్ చేసే రాస్తాం. దట్ ఈస్ CPC ఎగ్జామ్ ప్యాటర్న్. సో చూసారు కదండి, ఇంతవరకు చేసిన వీడియోలో CPC ఎగ్జామ్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ రాబోయే వీడియోలో అసలు కంప్లీట్గా ICD బుక్ అంటే ఏంటి, CPT బుక్ అంటే ఏంటి, HCPCS బుక్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, డాక్టర్ కే దుర్గా ప్రసాద్.